షట్టర్ స్పీడ్, అపర్చర్, ఐఎస్ఓ అసలు ఈ మూడు ఏంటి? ఈ వీడియోలోని ఈ మూడు గురించి మనం తెలుసుకుందాం. వీడియో అనేది లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ మూడు గురించి తెలుసుకుంటారు. ఫస్ట్ వచ్చి మన ఫోన్ లో అయితే ప్రో సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే మనకి అపర్చర్, ఐఎస్ఓ, షట్టర్ స్పీడ్ అనేది మనకు కనబడుతుంది. సెకండ్ వచ్చి మన కెమెరాలోనే మాన్యువల్ మోడ్ అనేది ఆన్ చేసుకుంటే షట్టర్ స్పీడ్, ఐఎస్ఓ, అపర్చర్ అనేది కనబడుతుంది. దీన్ని ఎక్స్పోజింగ్ ట్రయాంగిల్ అంటారు. దీంట్లోని షట్టర్ స్పీడ్, ఐఎస్ఓ అండ్ అపర్చర్ ఉంటుంది. ఫస్ట్ వచ్చి షట్టర్ స్పీడ్. లెన్స్ కి సెన్సార్ కి మధ్యలో ఉండేది షట్టర్ స్పీడ్ అంటారు. దీని వల్ల మనం ఫోటోని ఫ్రీజ్ చేయొచ్చు. కింద చూసారా 3 ఫోటోస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి 1/1000 లో తీసాను. ఫోటో అనేది కరెక్ట్ క్యాప్చర్ అయ్యేది. సెకండ్ ఫోటోలో చూసారా 1/125 లో తీస్తే సబ్జెక్ట్ అనేది చిన్నది మూవ్ అయ్యింది. థర్డ్ వన్ వచ్చి 1/15 లో తీస్తే ఫ్యాన్ అనేది ఫుల్ రొటేషన్ లో మనకు కనబడుతుంది. అపర్చర్ ఇది లెన్స్ మీద బేస్ అయ్యి ఉంటది మొత్తం. కిందన చూసారా 2 ఫొటోస్ ఉన్నాయి. ఫస్ట్ ఫోటో వచ్చి F11 లో తీసాను. మనకి బ్యాక్గ్రౌండ్ కూడా బ్లర్ అవ్వకుండా ఉన్నారని ఎక్కువగా పెట్టుకొని తీయాలి. సెకండ్ ఫోటో చూసారా F2 లో తీసాను. అందుకే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యింది. మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవ్వాలంటే తక్కువలో పెట్టుకోవాలి. బ్యాక్గ్రౌండ్ కూడా బాగా కనబడాలంటే మనం ఎక్కువ పెట్టుకొని తీయాలి. నెక్స్ట్ వచ్చి ఐఎస్ఓ. దీని వల్ల మనకి యూజ్ ఏంటంటే లైటింగ్ అనేది పెంచుకోవచ్చు అండ్ తగ్గించుకోవచ్చు. కింద చూసారు కదా 2 ఫోటోస్ ఉన్నాయి. ఫస్ట్ ఫోటో అనేది లైటింగ్ తక్కువ పెట్టుకున్న వల్ల ఫోటో అనేది క్లారిటీగా వచ్చింది. సెకండ్ ఫోటో చూసారా లైటింగ్ అనేది ఎక్కువ పెట్టుకున్న వల్ల ఫోటో అనేది డ్యామేజ్ అయ్యింది. షట్టర్ స్పీడ్, అపర్చర్, ఐఎస్ఓ ఈ మూడు మీరు అర్థం చేసుకున్నారంటే కెమెరాలో తీసినట్టు ఫొటోస్ మీ ఫోన్ లో కూడా తీయొచ్చు మీరు. ఇక్కడ చూసారా 2 ఫోటోస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి ఫోన్ లో తీసిన ఫోటో, సెకండ్ వచ్చి కెమెరాలో తీసిన ఫోటో.